కూడా దీంట్లో భాగస్వాములయ్యారు. అధ్యక్ష, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు 17 లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి. అందులో 56% ఉమెన్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ. 100 మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్లో 56% ఉమెనే పార్టిసిపేట్ చేశారంటే ఒక ప్రగాఢమైన ఆస్పిరేషన్స్ వాళ్ళలో ఉన్నాయి. మేము కూడా ముందుండాలని ఆలోచన ఉంది. దానికి నిదర్శనమే ఇదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 28% విద్యార్థులు, స్టూడెంట్స్, యూత్ వాళ్ళ జీవితాల కోసం ఎట్లుండాలి, విజన్ అంటే ఏంటి, మేము కూడా ఉండాలి, మా జీవితం కూడా దీంతో ముడిపడి ఉంది అనే ఉద్దేశంతో 28% ఇక్కడ భాగస్వాములు అయ్యారు. రైతులు 17% అయ్యారు. 5% సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ చెప్పారు. వాళ్ళ కోసం ఎట్టా విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కానీ ఇటీవల కాలంలో 17 లక్షల మంది భాగస్వాములు కావడం, వాళ్ళు ఒపీనియన్స్ ఇవ్వడం మొదటిసారి దశ. అది మన రాష్ట్రంలో జరిగింది. అంత చైతన్యం వెళ్ళలో ఉంది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున భాగస్వాములందరినీ అభినందిస్తున్నా. భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నా. అధ్యక్ష, ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్స్, 10 సూత్రాలు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 10 సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ 10 సూత్రాలు తీసుకున్నాం. అధ్యక్ష, 1 జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్. దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. 2వ వచ్చి ఎంప్లాయ్మెంట్. ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి, పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి, పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి, పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే జీరో పావర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి. ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదటి తారీఖు పెట్టాం. పింఛన్లు ఇస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏం చేయాలనో, ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం. 2వది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరి బాధ్యత మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం. ఆ ఉద్యోగాలు కూడా క్వాలిటీ ఉద్యోగాలు రావడం. అందుకే నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్పాను, అవి కూడా వర్కౌట్ చేస్తాం. 3వ దశ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్లింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి, ఎడ్యుకేషన్, హెల్త్, అదే మరి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి. అందుకే 3వ ప్రాధాన్యత ఇచ్చాం. 4వ దశ వాటర్ సెక్యూరిటీ. ఏదైతే వాటర్ తాగడానికి, ఇండస్ట్రీకి, వ్యవసాయానికి అవసరం, దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫార్మర్, అగ్రిటెక్. ఫార్మర్ అనే వ్యక్తి ఈరోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం. వ్యవసాయ ఖర్చులు తగ్గాలి, వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి, రైతు కూడా అందరి మరుగుని గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం. అగ్రికల్చర్కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత మునుపు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్టుతో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఆవరేజ్లో 14, మన రాష్ట్రంలో, మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ 14% ఉంది. మనం ఏ వస్తువు వాడినా దాంట్లో 14% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ పే చేసే పరిస్థితికి వస్తున్నాం.
అదే ప్రపంచంలో 8% ఉంది. అంటే 6% డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మొత్తం వస్తుంది. రోడ్లు కానీ, రైలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ అన్నీ వస్తాయి. దట్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్, డీజిల్ మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచో రావాలి, ఇప్పుడు మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్, రవాణాకు కానీ, వ్యవసాయానికి కానీ, ఇంటికి కానీ, వ్యాపారాలకు కానీ, ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం. అందుకనే దానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ తర్వాత దిశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, సర్వీస్ సెక్టర్ వస్తూ ఉంది, నాలెడ్జ్ ఎకానమీ ఉంది. కానీ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్స్టాండర్డ్ గా ఉన్నాయి. దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ ప్రమోట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు. అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ ని ప్రమోట్ చేసి, వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన దేశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుట్లో టెక్నాలజీ ఏజ్ లో దోమలు, మస్కిటోస్ వల్ల ఎక్కడికక్కడ మలేరియా కానీ, లేకపోతే మీరు చూస్తే డెంగ్యూ కానీ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. మనం ఉండే ప్రాంతాలు ఏ విధంగా అశుభ్రంగా ఉన్నాయో దానివల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకున్నాం. ఇది కాకుండా దేశ డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. సెల్ ఫోన్ ఓన్లీ ఎస్ఎంఎస్లు పంపించడానికి, లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం. ఇంకొంతమంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఆలోచించేది ఈరోజు దిశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్. భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైంలో పనిచేసుకునే అవకాశం వస్తుంది. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిశ అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేప్పుడు దిశ జీరో పావర్టీ 10 కూడా నేను స్థూలంగా 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మనసులో దీన్ని ఎంత స్ట్రాంగ్ గా సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది. మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా మారి చేయగలుగుతాం, మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం, మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి. మీ సూచనలు సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడూ చెప్తున్నా, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా, ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత. చేస్తానే ఉంటాను. ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను, P3 మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తా ఉంది. ఇప్పుడు P4 మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక P ప్రజల్ని యాడ్ చేశాం. ప్రభుత్వం, ప్రజలు, అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ, వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఎవరికైతే హై నెట్వర్క్ ఉంటుందో, డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో, తెలివిగా ఉన్నారో అలాంటి వాళ్ళు టాప్ 10%
బాటమ్ 10 to 20% అడాప్ట్ చేసుకోమంటున్నాం, మెంటరింగ్ చేయమంటున్నాం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం, ఎవరి దయ వల్ల వచ్చాం? ప్రజల దయ వల్ల వచ్చాం. ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎవరి దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు? ప్రజల దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి తిరిగి సమాజానికి మనం పే చేయాల్సిన అవసరం, తిరిగి సమాజం కోసం మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని ఆ 20% 1:1 కానీ 1:5 కానీ ఇట్లా కానీ తీసుకొని ఎక్కడికక్కడ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, మెంటరింగ్, అసిస్టెన్స్, హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేయగలిగితే దిశ అది ఇంకొక రెవల్యూషన్ మాదిరి తయారవుతుంది. ఒకప్పుడు జన్మభూమి పెట్టాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పిలిపించాం, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఊర్లో స్కూల్ బిల్డింగ్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, రోడ్లు వేశారు, ఆ స్ఫూర్తితో ముందుకు పోయారు. అప్పటికంటే ఇప్పటికి చాలా వరకు వెల్త్ పెరిగింది. ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా మెజర్ చేస్తాం. ప్రజలే భారతదేశంలో ఒక పెద్ద ఆస్తి, వేరే దేశాలకు లేనటువంటి ఆస్తి ప్రజలు. ఇక్కడ ప్రజలను క్యాపిటల్ గా తీసుకొని వాళ్ళకు ఉండే అదర్ అసెట్స్, భూమి కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేకుంటే ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకొక చిన్న చిన్న డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసి ఆ ఫ్యామిలీని కూడా ఆర్థికంగా ఎట్లా పైకి తీసుకొస్తాం. ఫేజ్ 1 పేదరికం నుంచి పైకి తేవడం, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడం. ఒక ఆయనకు 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకొక ఆయన 3 పూట్ల తిండి లేకుండా అవస్థపడుతున్నాడు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి. అందుకే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కూడా వినూత్నంగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైన వ్యక్తుల్ని గౌరవిద్దాం, అలాంటి వాళ్ళకు అవార్డ్స్ ఇద్దాం. సమాజం గుర్తించే విధంగా చెడును చెడుగా, మంచిని మంచిగా మనం ప్రమోట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ గా సోషల్ ఇన్క్లూజన్ ఫర్ ఆల్, అందరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలి. సమాజంలో గౌరవం ఇచ్చే విధంగా ఇన్క్లూజన్ చేసే పరిస్థితి రావాలి. దానికోసం మనం దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంట్లో జనాభానే కాకుండా ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, 5 మంది విభిన్న రకాలుగా ఉంటాం. ఆ ఇంట్లోనే ఒక ఆయన బాగా సంపాదిస్తాడు, ఒకరు బాగా చదువుకుంటారు, కానీ వాళ్ళ చదువుకు తగ్గ పని వాళ్ళు చేయకుండా గమ్మున వాళ్ళ యొక్క తెలివితేటలను వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలం నేను చూస్తున్నాను అధ్యక్ష, నేను ఎక్కడ పోయినా అడుగుతున్నాను, కొంతమంది ఊర్లో కూర్చొని ఆడబిడ్డలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అంటే పిల్లలను చూసుకుంటూ, పెద్దలు కూడా చూసుకుంటూ, మిగిలిన టైంలో పనిచేసి 40,000, 50,000, కొంతమంది లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పెట్టుకుని ఏ విధంగా ప్లాన్ చేయాలనో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అన్నాను. ఇంకో పక్కన దిశ ఎవ్రీ ఫ్యామిలీ, ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్, అదే మరి వాటర్ కనెక్షన్, కరెంటు, లేకపోతే క్లీన్ ఎనర్జీ, లేకపోతే ఇంటికి కావాల్సిన గ్యాస్, పైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే సూర్య గారి కింద నిన్న కూడా చెప్పాను, పేదవాళ్ళందరికీ సబ్సిడీతో మనం పెట్టిస్తాం. డబ్బులుండే వాళ్ళకి కూడా కొంతవరకు సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు పెట్టుకోగలిగే డబ్బులుండే వాళ్ళంటే రైతులు కానీ ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి పెట్టించగలిగితే చాలా వరకు కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తగ్గిపోతుంది. నెలవారీగా ఒక 500,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కనెక్టివిటీ కూడా, భవిష్యత్తులో కరెంట్ ఎంత ముఖ్యమో డిజిటల్ కనెక్టివిటీ కూడా అంతే ముఖ్యం. అందుకని ఇంటికి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ జీరో పవర్టీలో ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకుంటున్నాం.
ఒకటి, ప్రతి ఒక్కరిని బాగు చేయాలనే ఆలోచన, వాళ్ళని గుర్తిస్తూనే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ పెట్టుకొని మనం ప్లానింగ్ చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేగలుగుతాం చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విషన్, వన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్ వన్ ఫ్యామిలీ. ఇది అవర్ గోల్. నేను చాలా సార్లు మీకు చెప్పాను, ఒకప్పుడు 25 సంవత్సరాలకు ముందు ఒక కాల్ ఇచ్చాను, వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్. టుడే ప్రతి ఒక్క ఇంట్లో ఏం చదువుకుంటున్నాం అంటే నేను ఐటీ చేస్తున్నానంటాడు. అంటే వాళ్ళు కూడా అర్థమైంది. ఈరోజు అందుకే నేను మాట్లాడాను, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఒక చిన్న షాప్ పెట్టుకోమనండి, ఒక ఎంఎస్ఎంఈ, ఒక చిన్న హోటల్ పెట్టుకోమనండి, ముగ్గురే ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు. ఒక కాఫీ షాప్ పెట్టమనండి, ఒక టీ షాప్ పెట్టమనండి. దే కెన్ ఎర్న్ మనీ. ఈ విధంగా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆలోచిద్దాం. డిజర్వింగ్ పర్సన్స్ కి ఇద్దాం, ఎప్పటికప్పుడు అనలైజ్ చేద్దాం, అందరికీ ఆదాయం పెరిగే మార్గం చూపిద్దాం. అదే సమయంలో ఎవరైతే అందరికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇద్దాం, వాళ్ళకు ఆర్థిక సహాయం చేద్దాం. ఏం చేయాలో దానికి ఒక పాలసీ వర్కౌట్ చేసుకొని ముందుకు పోతాం. అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్లింగ్, యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఏమేం కావాలో అవన్నీ చేయడం కోసం ఈ జీరో పావర్టీలో ఒక పద్ధతి ప్రకారం పెట్టి ముందుకు పోతాం. అదే మరి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్యామిలీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వరం, ఒక లెగసీ. ఈ విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇక్కడ దీన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికాకు పోతే అమెరికా ఫ్యామిలీస్ మీరు చూస్తే అక్కడ పనిచేస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతానే పిల్లల్ని బయట పంపిస్తారు. నువ్వే సంపాదించుకో, నువ్వే పైకి రా. నా బాధ్యత ఇంటర్మీడియట్ వరకు మేము చదివించాం, అయిపోయింది. ఆ తర్వాత తండ్రి కొడుక్కి అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ మన దగ్గర అది లేదు. మన దగ్గర ఉండే సంస్కృతి మీరు చూస్తే అధ్యక్ష, తండ్రి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తాడు, తల్లి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తుంది.